కంపెనీలో పనిచేస్తున్న గజరాజ్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో తన స్నేహితుడిని నామినీగా చేర్చుకున్నాడు. వివాహం తర్వాత కూడా అతను తన పీఎఫ్ అకౌంట్లో తన భార్య పేరును నామినీగా అప్డేట్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం గజరాజు మృతి చెందాడు. ఇప్పుడు గజరాజు పీఎఫ్ అకౌంట్ ప్రయోజనాలను ఎవరికి చెందుతాయో అని అతని భార్య ఆందోళన చెందుతోంది. పీఎఫ్ మొత్తానికి ఎక్కువ హక్కులు ఎవరికి ఉంటాయి? నామినీకి అంటే గజరాజు స్నేహితుడికా, లేదా చట్టబద్ధమైన వారసులు అంటే గజరాజు భార్యకా? దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ అనేది ఉద్యోగి మరణిస్తే వారిపై ఆధారపడిన వారికి పీఎఫ్ కుటుంబ పెన్షన్ ప్రయోజనాలను అందించే రిటైర్మెంట్ బాడీ. ఈపీఎఫ్ స్కీమ్లో కంపెనీ లేదా యజమాని ఉద్యోగి ప్రాథమిక వేతనం డిఎన్ఎస్ అలవెన్స్లో మొత్తం 12% తీసి దానిని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కాంట్రిబ్యూషన్ నుండి 8.33% ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, మిగిలిన మొత్తం పెన్షన్ ఫండ్లోకి వెళ్తుంది. ఒక ఉద్యోగి ఈపీఎఫ్ఓలో మెంబర్ అయినప్పుడు వారు తమ నామినీ వివరాలను తమ యజమానికి లేదా కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ధృవీకరణ తర్వాత కంపెనీ ఈ వివరాలను ఈపీఎఫ్ఓకి సమర్పిస్తుంది. ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో పీఎఫ్ డబ్బు నామినీకి ఇస్తారు. కానీ ఈ డబ్బును స్వీకరించే ప్రక్రియ అంతా ఇంతా కాదు. ఇందులో అనేక చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి. అయితే ఈ ప్రాసెస్ సులభంగా జరగాలంటే ఇప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్కు నామినీని యాడ్ చేయడం తప్పనిసరి. కొంతమంది తమ పాత ఖాతాలో వారి కేవైసీని అప్డేట్ చేయకపోయే అవకాశం ఉంది. అందువల్ల ఈపీఎఫ్ఓ తన సభ్యులందరికీ వారి కేవైసీని అప్డేట్ చేయడానికి రిమైండర్లను పంపుతూ ఉంటుంది. ఒక ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలో నామినీని యాడ్ చేయకపోకుండా మరణిస్తే ఈ డిపాజిట్ చేసిన మొత్తాన్ని వారసత్వ చట్టాల ప్రకారం చెల్లిస్తారు. అందుకే ఈ మొత్తం ఈపీఎఫ్ఓ సభ్యుని చట్టపరమైన వారసులకు వెళ్తుంది. దీనికి సంబంధించి 2010లో ఏజే ఫెర్నాండెస్ వర్సెస్ పీఎఫ్ కమిషనర్ కేసులో బాంబే హైకోర్టు ఉద్యోగి మరణించిన తర్వాత వారసత్వ చట్టం ప్రకారం మరణించిన వారి చట్టపరమైన వారసుడు పీఎఫ్ మొత్తానికి అర్హులవుతారు. ఒకటి కంటే ఎక్కువ మంది డిపెండెంట్లు ఉన్నట్లయితే సభ్యుడు తనకు నచ్చిన విధంగా వారికి ఆ మొత్తాన్ని పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఖాతాదారుడు మరణించినప్పుడు అప్పటికే ప్రకటించిన శాతం ప్రకారం పీఎఫ్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఖాతాలో ఎవరికి ఎంత ఇవ్వాలన్న దానిపై వివరాలు లేకపోతే కుటుంబ సభ్యులకు సమానంగా దానిని పంచుతారు. ఒక ఖాతాలో ఎంతమంది నామినీలు ఉండవచ్చన్న దానిపైన పరిమితి లేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈపీఎఫ్ఓ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబంలో పెన్షన్ ఎవరికొస్తుంది? ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఈపీఎఫ్ఓ సభ్యుడు పురుషుడు అయితే పెన్షన్ భార్యకిస్తారు. మహిళా సభ్యుని విషయంలో కుటుంబంలోని భర్త, కుమారులు, కుమార్తెలు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలు కూడా కుటుంబ పెన్షన్కు అర్హులు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫ్యామిలీలో గజరాజు లాంటి వారు లేకపోతే అతను తన నామినీగా ఎవరినైనా నియమించుకోవచ్చు. సభ్యుడు వివాహం చేసుకుంటే పాత నామినీ చెల్లదు. అయితే దీనికోసం సభ్యుడు కొత్త నామినీని ప్రకటించాల్సి ఉంటుంది. గజరాజు ఈ విషయంలో పొరపాటు చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నామినీ వారసుడు మధ్య మొదటి హక్కు ఎవరిది? సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కార్న్వాల్ మాట్లాడుతూ చట్టం ప్రకారం నామినీ ఆస్తికి సంరక్షకుడు మాత్రమే. వారసత్వ చట్టం ప్రకారం మరణం తర్వాత అతని ఆస్తి లేదా డబ్బు అతని వారసుడికి అందుతుంది. నామినీని నమోదు చేసిన కంపెనీల చట్టం ప్రకారం నామినీ కంటే వారసుడికే ప్రాధాన్యం ఉంటుంది అంటూ శక్తి యోజ్దాని వర్సెస్ జయానంద్ సల్గాంకర్ కేసుని సుప్రీంకోర్టు ఇటీవలే పరిష్కరించింది. కంపెనీల చట్టం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈపీఎఫ్తో సహా నామినీలకు సంబంధించిన ఇతర విషయాల్లో కూడా ఈ నిర్ణయం ఒక ఉదాహరణగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో గజరాజ్ భార్య తన భర్త పీఎఫ్ మొత్తంపై హక్కుల్ని కలిగి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు ఆమె న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల నుండి కుటుంబాన్ని రక్షించడానికి పీఎఫ్, పెట్టుబడి, పొదుపులకు సంబంధించిన అన్ని ఖాతాల్లో నామినీని యాడ్ చేసుకోవడం మంచిది. అలాగే అవసరమైనప్పుడు నామినీని అప్డేట్ చేస్తూ ఉండండి.